భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 6:04 28 జూన్ 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. యుఎస్ ఇరాన్పై రెండవ రోజు దాడులు నిర్వహించింది. అమెరికా ఓడరేవులపై ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా వరుసగా రెండవ రోజు సైనిక దాడులు నిర్వహించింది. హర్మజ్ జలసంధి ప్రమాదకరమైన స్థితిలో ఉండటంతో ప్రపంచ చమురు సరఫరా మార్గాలకు ముప్పు పొంచి ఉంది. ఇరాన్ యుఎస్ సంఘర్షణ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ 3.74% పతనం. హర్మజ్ జలసంధిలో సరఫరా అంతరాయాల అంచనాల మధ్య యుఎస్, ఇరాన్ సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ 3.74% పడిపోయి బ్యారెల్కు $69 మరియు 23 సెంట్లకు చేరింది. భూరాజకీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లడంతో బంగారం 1.20% పెరిగి $4,078 మరియు 70 సెంట్లకు చేరింది. నిఫ్టీ 24,500 స్థాయిని లక్ష్యంగా చేసుకుంది. దళాల్ స్ట్రీట్ తిరిగి రానున్నది. నిఫ్టీ 50 సూచీ 24,056 వద్ద మూసివేయబడింది. ఐసీసీ సెక్యూరిటీస్ మెరుగైన స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత ఈక్విటీలు మెరుగుపడుతున్నాయని తెలిపింది. విజయ్ కేడియా ప్రతి బుల్ మార్కెట్ ఒకే విధంగా ముగుస్తుందని, కానీ కొత్త అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రూపాయి 94.30కు పడిపోవడంతో ఇన్ఫోసిస్ ఎన్వైఎస్ఈలో 1.99% లాభపడింది. ఇన్ఫోసిస్ షేర్లు ఎన్వైఎస్ఈలో 1.99% పెరిగి $10 మరియు 78 సెంట్లకు చేరాయి. రూపాయి 0.15% పడిపోయి డాలర్కు 94.30కు చేరడం దీనికి దోహదపడింది. ఈ కరెన్సీ తగ్గుదల టీసీఎస్ మరియు హెచ్సీఎల్ టెక్తో సహా ప్రధాన ఐటీ కంపెనీల ఎగుమతి ఆదాయాన్ని పెంచగలదు. ఇరాన్ చమురు తిరిగి రావచ్చు. భారత శుద్ధి కంపెనీలు రాయితీలు కోరుతున్నాయి. భారత శుద్ధి కంపెనీలు చెల్లింపు విధానం మరియు దీర్ఘకాలిక సరఫరా వ్యవధిపై స్పష్టత కోసం వేచి ఉన్నాయి. యుఎస్, ఇరాన్ సైనిక సంఘర్షణ ఈ చర్చలకు అనిశ్చితిని జోడిస్తూ భారత శక్తి వైవిధ్యీకరణ వ్యూహాన్ని సంక్లిష్టం చేస్తున్నది. అధిక రాబడి డిమాండ్ల కారణంగా ఎస్బీఐ, బాబ్ డాలర్ బాండ్ ప్రణాళికలు నిలిపివేశాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అధిక రాబడులు డిమాండ్ చేయడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా తమ విదేశీ డాలర్ బాండ్ జారీ ప్రణాళికలను నిలిపివేశాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో పెట్టుబడి సంసిద్ధత తగ్గడం వైశ్విక క్రెడిట్ మార్కెట్లలో ఒత్తిడిని ప్రతిబింబిస్తున్నది. స్ట్రైడ్స్ ఫార్మా పివట్ పాత్ వాటాను రూ.100 కోట్లకు విక్రయించింది. స్ట్రైడ్స్ ఫార్మా తన పివట్ పాత్లో మెజారిటీ వాటాను అసెంట్ క్యాపిటల్ నేతృత్వంలోని కన్సార్షియంకు రూ.100 కోట్లకు విక్రయించాలని అంగీకరించింది. ప్రారంభ మూసివేతలో రూ.75 కోట్లు మరియు మొదటి వార్షికోత్సవంపై రూ.25 కోట్లు చెల్లించబడతాయి. ఈ లావాదేవీ తర్వాత పివట్ పాత్ అసోసియేట్ కంపెనీగా పునః వర్గీకరించబడుతుంది. యూపీలో రూ.8200 కోట్ల ఎస్ఏఈఎల్ సోలార్ తయారీ కర్మాగారం స్థాపన. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎస్ఏఈఎల్ యొక్క రూ.8200 కోట్ల సమీకృత 10 గిగావాట్లు సోలార్ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఇది సోలార్ సెల్లు మరియు మాడ్యూళ్లు తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు 2,000 ఉద్యోగాలను సృష్టించి భారతదేశ దేశీయ సోలార్ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నది. ఏఐ ఉద్యోగ విధ్వంసం అసంభవం. గోల్డ్మన్ సాక్స్ నివేదిక. గోల్డ్మన్ సాక్స్ నివేదిక ఏఐ వల్ల ఉద్యోగ విధ్వంసం జరుగుతుందనే భయాలు అతిశయోక్తి అని తేల్చింది. ఏఐ కాలక్రమేణా కొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ మరియు విప్రో వంటి సంస్థల్లో పనిచేసే భారత ఐటీ ఉద్యోగులకు ఈ అభిప్రాయాలు ప్రత్యేకంగా ఉపయుక్తంగా ఉన్నాయి. టర్టిల్మెంట్ ఫిన్టెక్ ఐపీఓ జూన్ 29న బలహీన ప్రారంభం సూచన. జూన్ 19 నుండి 21 వరకు తెరిచి ఉన్న టర్టిల్మెంట్ ఐపీఓ కేవలం 0.68 రెట్లు సబ్స్క్రిప్షన్తో నీరసమైన స్పందన పొందింది. గ్రే మార్కెట్ ప్రీమియం జూన్ 29న తగ్గింపు ధరలో మార్కెట్ ప్రారంభాన్ని సూచిస్తున్నది. భూరాజకీయ ప్రమాదాల వల్ల అస్థిరమైన మార్కెట్ వాతావరణంలో పెట్టుబడిదారుల జాగ్రత్తాపూర్వక వైఖరి ఈ బలహీన సబ్స్క్రిప్షన్కు దారితీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,100.47 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1318.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2094.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 796.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1041.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1045.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1387.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక నష్టం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4078.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.20% ప్రతి ట్రాయ్ ఔన్సుకు
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,23,656 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.20% పెరిగింది. మునుపటి ముగింపు $4,030 మరియు 50 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 69.23 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.74% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.74% తగ్గింది. మునుపటి ముగింపు $71 మరియు 92 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.15% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.15% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 44 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.